లావణ్య గారిది, వరుణ్ గారిది ఫస్ట్ లవ్ మొత్తం మీకే ఫస్ట్ తెలుసంట నాకు కదా? ఫస్ట్ నుంచి తెలియదండి బాబు, నాకు 4 years తర్వాత తెలిసింది. అవునా? అంత సీక్రెసీ ఎలా మెయింటైన్ చేశారు మా అన్న వాళ్ళిద్దరు? తోపు, హ్మ్. గ్రేట్ మా అన్న. ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా? ఏదో అనుమానం వచ్చిన తర్వాత ఇంక నేను అడగలేదు, ఇంక కన్ఫర్మ్. ఎందుకంటే మా అన్నకి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు ఎక్కువ. ఇస్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇంట్రోవర్ట్. యా, హీస్ యాక్చువల్లీ నాట్. హా? ఎవ్రీవన్ థింగ్స్ హీస్ నాట్. మై బ్రదర్ జస్ట్ చాలా పెద్ద రౌడీ, చాలా ఏడిపిస్తాడు మా అన్న. అట్లా కనిపిస్తాడు అంతే, చాలా దారుణం. ఓకే, ఇది రియల్ నటన అయితే. ఏంది ఇది జస్ట్ ఎందుకులే ఇప్పుడు అనే దాంట్లో ఉంటాడేమో. బట్ సో అలా ఒకరోజు మా అన్న బర్త్డేలో హీ ఓన్లీ హ్యాస్ లైక్ నితిన్, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంతే ఇండస్ట్రీలో, చాలా ఒకటో ఇద్దరు. హీరోయిన్స్ అయితే అస్సలు ఎవరు లేరు. ఒకరోజు మా అన్న బర్త్డేకి నేను హీ కాల్డ్ మీ టు హిస్, అప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్ ఉండేది. కాల్డ్ మీ దేర్. అక్కడ చూస్తే లావణ్య ఉంది. ఒక సినిమాతోనే ఇవిడ ఎట్లా ఫ్రెండ్స్ అయింది మా అన్నతోటి. మా అన్న పాటలు ఏమేమి చేసి, ఎందుకంటే అప్పటికే మిస్టర్ అయిపోయింది. ఓకే ఓకే. అంటే మిస్టర్ ఇయర్లో నేను చూస్తుంటే గెస్ట్ అనుకునేదాన్ని కాదేమో, ఏదో కో యాక్టర్ కదా పిలిచారు అనుకోని. మిస్టర్ అయిపోయి ఒక 1 year 1.5 year అయింది. దెన్ ఐ సా 1.5 or 2 years ఎంతో. సినిమా అయిపోయి ఇన్ని ఇయర్స్ అయింది, ఇంకా ఇవిడ ఏం చేస్తుంది మన బర్త్డే పార్టీలో. ఓకే ఫ్రెండ్స్ ఏమో అనుకున్నా. బట్ అంటే అనుకోవడానికి కూడా లేదు, ఇంకా అర్థమైంది ఓకే దిస్ ఈజ్ సంథింగ్ సీరియస్. ఎందుకంటే మా అన్న అందరినీ ఇట్లా పార్టీలు గిల్లి పిలిచే టైప్ కాదు. సో దెన్ ఐ వాస్ లైక్ ఓకే మేబీ. దెన్ ఇంకా మా అన్న నాకు వచ్చి చెప్పింది కూడా ఏది లేదు. ఇంక నీకు తెలుసు కదా అన్నట్టు అన్నాడు. నాకెలా తెలుస్తుంది అన్న మీరు చెప్పకుండా. బట్ ఇంకా అదేదో అండర్స్టూడ్ థియరీలో వెళ్ళిపోయారు నా విషయంలో. ఇప్పుడు అంతే, అండర్స్టూడ్ విషయంలో వెళ్ళిపోయారు అంతే. ఓకే, అలా ఎంట్రీ ఇచ్చేసారు మెగా ఫ్యామిలీలోకి. నైస్. ఇప్పుడు కపూర్ ఫ్యామిలీ అని చెప్పి వచ్చింది కదా, అలాగా మీ లెగసీని, మెగా ఫ్యామిలీ లెగసీని కూడా పోర్ట్రే చేయాలి అని చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ ఇట్ వుడ్ కమ్ అవుట్? ఆ ఫ్యామిలీ గురించా? మెగా ఫ్యామిలీ గురించి అడుగుతున్నాను. హిందీ వాళ్ళు కొంచెం ఎక్కువ సీక్రెటివ్, మన గురించి ఎవరికి తెలీదు. వెంకట్రావు గారి నుంచి, అంజనాదేవి గారి నుంచి, శివశంకర్ వరప్రసాద్, కళ్యాణ్ కుమార్ గారు, అందరి గురించి తెలుసు. నాగేందర్ రావు, విజయ, మాధవి, అందరి గురించి. అంటే ఐ థింక్ మనకున్న, మనకి డాడీ వాళ్ళకి ఫ్యామిలీకి ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలు. ఇప్పుడు మనకి ఎవరో ఒక టీంని పెట్టి వీళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకి అన్నీ తెలుసు. ఇంకా మనకి మీకే మీడియాకి తక్కువ తెలుసు. ద ఫ్యాన్స్ నో మచ్ మోర్ అండ్ మచ్ డీపర్. సో యా, ఎక్కడెక్కడవో తెలుస్తాయి వాళ్ళకి. నా షార్ట్ ఫిల్మ్లన్నీ వాళ్ళ వల్లే బయటకు వచ్చినాయి. నేను ఎప్పుడు చూపించకూడదు అనుకున్న వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ అన్ని. మీరు విశ్వక్సేన్ గారు అప్పుడెప్పుడో నేనే నేనే తోకున్నా నీ క్వశ్చన్ తోటి, నాకు అర్థమైంది. అది షార్ట్ ఫిల్మ్ కాదు, అది షార్ట్ ఫిల్మ్ అవ్వాల్సింది. కానీ నా లక్ బాండి, విశ్వక్ లక్ బాండి పాటతో ఆగిపోయింది. అది మనం కూడా వదిలేద్దాం దాన్ని. ఇట్ వాస్ వెరీ యంగ్, వి జస్ట్ ఏదో షార్ట్ ఫిల్మ్ చేద్దాం, మంచి కథ వచ్చింది అని చెప్పి అట్లా. షార్ట్ ఫిల్మ్ తెలుసు కదా అప్పట్లో, ఫుల్ ఫేమస్ షార్ట్ ఫిల్మ్స్ ఎరా అది. అవునవునవును.